అదేలే ఇది అయిన తర్వాత మాట్లాడదు దానికోసం డిస్కస్ బలోపేతం అవుతుందని మీకు తెలియజేస్తూ వీరు ఎన్నికల ముందు వచ్చి బూత్స్ ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ప్రతి మంత్రిని ముట్టడి చేసి కార్యక్రమం చేస్తారో అలాగే ఆఖరిగా మా తారీఖుని పెద్ద కార్యక్రమం చేస్తున్నారు. మా దగ్గర 3 నియోజకవర్గాలు ఇన్ఛార్జిగా వచ్చారు. విశాఖపట్నం ఎలక్షన్ పూర్తిగా ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లా పనిచేసి రేపు ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిలా మేడం గారు ఆదేశాల ప్రకారం మనం అందరం నడుచుకోవాలని ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం. మనం రానున్న కాలంలో కూడా గతంలో ఎంత ముఖ్యంగా ప్రతి కార్యకర్త కూడా కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కంకణం కట్టుకొని పనిచేస్తున్నామో ఇప్పుడు కూడా రేపు మనం ఎలక్షన్ అది ఈ వచ్చే నెల 13వ తారీఖున ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది కారణంగా మనమందరం ఒక సైనికుల్లా పనిచేయాలని ప్రతి కార్యకర్తను కూడా కోరడం అయితే జరుగుతుంది. అందులో అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి నియోజకవర్గంలో క్యాండిడేట్స్ కూడా ఐక్యతగా కలిసికట్టుగా పనిచేసి అందరూ కూడా ఒకే కంఠంతో ఒకే అభ్యర్థిని ఏఐసిసి ఆదేశాల ప్రకారంగా నిర్ణయించి ఆ క్యాండిడేట్కి ప్రతి ఒక్కరూ తోడ్పడాలని జిల్లా కాంగ్రెస్ నుంచి కోరడం అయితే జరిగింది. కాబట్టి మీ అందరూ కూడా ఆ జిల్లాలో వార్డు ప్రెసిడెంట్లు అందరూ సీనియర్లు ఎంతమంది వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ చాలామంది జాయిన్ అవ్వడానికి ముందుకు వస్తున్నారు కారణంగా. ఎందుకంటే నాతో కూడా ఎక్స్ కార్పొరేటర్లు కూడా టచ్లో ఉన్నారు. వాళ్ళు తొందరలో రేపు 22వ తారీఖున విజయవాడ కార్యక్రమం అయిన తర్వాత షర్మిలా మేడం గారు అయిన తర్వాత వాళ్ళు కూడా ఆఫీస్ కూడా రిపేర్లు కూడా పూర్తిగా అయ్యేవి. దానికి ఓపెనింగ్ కూడా తొందరలో ఈ నెలలో పెట్టాలని అనుకున్నాము. దానికి కూడా మీ అందరి సహకారాలు కూడా కావాలి. కాబట్టి ఇంతవరకు అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయంతో నగర కాంగ్రెస్ ఆఫీస్ను ఇంతవరకు ఏ జిల్లాలో చేయలేంది విశాఖ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఒక ఐక్యతగా కలిసికట్టుగా చేసి ఒక దాటి మీద తీసుకొచ్చి ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చడం అయితే జరిగింది. కాబట్టి అందులో కార్యకర్తల్లాగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు వాళ్ళందరికీ పేరున కాంగ్రెస్ పార్టీ గడిచిన కాలంలో అనేక కార్యక్రమాలు మరి రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందో ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడం గర్వపడుతున్నాం. అనేక అంశాల మీద మేము రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని విషయంలో కానివ్వండి, అలాగే ప్రత్యేక హోదా గురించి కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రఘువీర్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్గా ఉన్నా కానీ నిన్న కొత్తగా వచ్చిన షర్మిలారెడ్డి గారు కానీ అలాగే రుద్రరాజు గారి హయాంలో కూడా అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ మేము ముందుకెళ్తున్నాం. మరి ఇటీవల షర్మిలారెడ్డి గారు పీసీసీ అధ్యక్షురాలు అయిన తర్వాత విశాఖపట్నంలో మరి భారీ మీటింగ్ పెట్టడమే కాకుండా ఆ రోజు అనేక మంది జాయినింగ్ చేయడం జరిగింది. ఈ రోజున ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే ఒక పెద్ద ర్యాలీ కానీ నిరసన కానీ తెలియజేయడం జరిగింది. షర్మిలారెడ్డి గారు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కువ రిప్రజెంటేషన్ మనకు కేంద్ర ప్రభుత్వం కానీ అలాగే కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలియజేయడం జరిగింది. దాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది అని తెలియజేసుకోవడానికి నేను చాలా ఇదిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంథెన్ చేయడం కోసం మల్లికార్జున ఖర్గే గారు అదేవిధంగా షర్మిలారెడ్డి గారి సూచనల మేరకు బూత్ లెవెల్ ఏజెంట్లు కానీ అలాగే వార్డు అధ్యక్షులను వేసి కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేయడం కోసం వాళ్ళు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అప్లికేషన్స్ అన్నీ తీసుకోవడం జరుగుతుంది వివిధ అభ్యర్థుల్ని. మరి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా వెళ్ళి నాకు 3 కాన్స్టిట్యున్సీలు నాకు అప్పచెప్పడం జరిగింది. ఆ 3 కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి మేము పూర్తిగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ అదేవిధంగా రేపు 26వ తారీఖున అనంతపూర్లో మేనిఫెస్టో ప్రారంభిస్తున్నారు. దానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తరఫున మరి జాతీయ నాయకులు కూడా వస్తారని ఇప్పటికే తెలిసింది. దానికి కూడా మన విశాఖ జిల్లా నుంచి ఎక్కువ మంది ఆ సమావేశానికి హాజరయ్యేటట్టుగా మరి జిల్లా అధ్యక్షులు మరి ముఖ్యంగా విజయవాడ తర్వాత అతిపెద్ద కేడర్ ఉన్న ఎక్కడంటే వైజాగ్లో అందరు పెద్ద నాయకులు వేగి వెంకటేష్ గారు ఇండియన్ యూత్ కాంగ్రెస్లో చేశారు, గంపా గోవింద్ గారు సిటీ ప్రెసిడెంట్గా అలాగే జిల్లా అధ్యక్షులుగా మరి కంటిన్యూగా ప్రాసెస్ అనేక కార్యక్రమాలు చేయడంలో మంచి కమిట్మెంట్ ఉన్న టీం ఇక్కడ విశాఖపట్నం నుంచి
ఎక్కువ మంది అక్కడికి వెళ్ళేటట్టుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్న యువ నాయకుడు రాకేష్ రెడ్డి గారు మరి అందరూ కూడా ఇక్కడ చాలా కమిటెడ్గా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో తప్పకుండా విశాఖపట్నం నుంచి ఎవరైతే ఎంపీగా పోటీ చేస్తున్నారో గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బోనీ కొడతామని చెప్పి నాకు చాలా, ఎందుకంటే కంటిన్యూగా నేను గతంలో తిరిగాను, అందరు పనిచేస్తలే, ఎక్కువ క్యాడర్ ఉంది, ఓటర్లు కూడా ఇదిగా ఉన్నారు. సో కాబట్టి ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథెన్ చేయడం కోసమే అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తామని చెప్పి. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.